శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 ఏప్రిల్ 2026 నుంచి 11 ఏప్రిల్ 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహాల యొక్క స్థితులు. మేషంలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, సింహరాశిలో కేతువు, తులారాశిలో చంద్రుడు, కుంభరాశిలో బుధ రాహులు, ఇక మీన రాశిలో కుజ శని రవి గారులు. 11 ఏప్రిల్ వారాంతానికి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము మీనరాశిలోకి వెళ్ళి ఉన్నది. చంద్రుని యొక్క సంచారము మకర రాశిలోకి వచ్చిన్నది. గ్రహాల యొక్క సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే చూడండి, కుజ శని రవి గ్రహాల యొక్క యుతి మీనరాశిలో ఉంటూ ఉన్నది. ఇది ఏమాత్రము శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితి కాదు. యాక్సిడెంట్స్ ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. అలాగే అనారోగ్యాలు, హృద్రోగాలు, కత్తిపోట్లు, కర్రపోట్లు, దెబ్బలాటలు, ఆపరేషన్స్, భూ తగాదాలు, ఫ్యాక్టరీలలో యజమానులకి కింది స్థాయి ఉద్యోగులకి అంటే స్టాఫ్ అందరికీ అన్నమాట, వీరికి తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి, సమ్మెలు, ఇలాంటివన్నీ వచ్చేటటువంటి పరిస్థితి. అలాగే అనారోగ్యాలు, రక్తస్రావాలు, రక్తపోట్లు, ఎన్ని రకాలైనటువంటి అనారోగ్యాలు కలగవచ్చో అన్ని రకాలైన అనారోగ్యాలు కలగడానికి అవకాశం ఉంది. అలాగే బుధరాహుల యొక్క కలయిక ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని బాగా తెలియజేస్తూ ఉంటుంది. అననుకూలమైనటువంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఆరోగ్యానికి సంబంధించి అంతగా బాగుండేటటువంటి గ్రహస్థితి కాదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క సంచారము కూడా శని కుజ రవిలతో కలుస్తున్నందువల్ల ఇక్కడ చాలా వరకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయంటే, మంచి నాలెడ్జ్ ఉంటుంది కానీ అక్కడికి రాదు. ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు సెలెక్ట్ అవ్వడం కష్టమవుతుంది. అలాగే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల వినియోగం పెరుగుతుంది, ఉత్పత్తి పెరుగుతుంది, అమ్మకాలు తక్కువగా ఉంటాయి. వినియోగం పెరిగింది కదా, మరి అందరూ కొనుక్కోవాలి కదా అనుకుంటారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్తువుల్ని ఎక్కువగా వాడతారు తప్ప కొని వాడాలి అనేటటువంటి ధ్యాస ప్రజలకు ఉండదు. వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉంటారు. ఇది మనకి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అలాగే వినికిడి శక్తి చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. ఇక దాని గురించి ఆపరేషన్స్ ఉండడం కానీ, చెవి పోటు ఎక్కువ అవడం కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక గురువు గారి 9వ దృష్టి కుంభరాశి మీద పడుతూ ఉంది. వార ప్రారంభంలో బుధ రాహువుల మీద పడుతూ ఉన్నది. వారాంతంలో ఒక్క రాహు మీదనే దృష్టి ప్రసరిస్తూ ఉన్నది. ఇది నాస్తిక భావాలని చాలా వరకు తగ్గింపజేస్తుంది. కలిసి ఉన్నప్పుడు నాస్తిక భావాలు ఎక్కువగా ఉంటాయి. దృష్టి పడుతూ ఉన్నప్పుడు చాలా వరకు తగ్గేటటువంటి పరిస్థితి. ఎందుకంటే రాశి ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ రాశి మీద ఎప్పుడైతే నవమ దృష్టి పడుతూ ఉందో చాలా వరకు దైవభక్తి ఇనుమడించడానికి అవకాశం ఉంది. కాబట్టి అందువల్ల ఈ రకమైనటువంటి ఫలితం ఉండే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా కుజ శని రవి బుధ ఈ 4 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోవలసిందిగా ప్రతి మనిషి కూడా ఈ నవగ్రహ స్తోత్రాలు అలాగే ఈ 4 గ్రహాల స్తోత్రాలు కూడా పఠించవలసిందిగా సూచిస్తూ ఉన్నాను. అయితే గ్రహాల స్థితి సంచారము వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ బుధుని యొక్క కలయిక జరుగుతూ ఉంది మీనరాశిలో. ఇక్కడ శని గ్రహంతో పాటు రవి గ్రహంతో పాటు బుధుడు కూడా కలవడం చేత ఈ శారీరక పరమైన రుగ్మతలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికైనా ఇలాంటి రుగ్మతలు ఉన్నట్లయితే వారు తప్పనిసరిగా ఔషధ సేవ చేయవలసి ఉంటుంది. అలాగే డాక్టర్స్కి, ముఖ్యంగా ఈ వైద్య విద్యలో ఉన్న వారికి, వైద్యులకి, వైద్యానికి సంబంధించినటువంటి వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి చాలా వరకు వాళ్ళు లాభాల బాటలో ఉంటారు అని కూడా తెలియచేయడం జరుగుతోంది. ఇక ఈ వారం రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్ర సంచారం బాగుంది. అలాగే 6వ స్థానంలో కేతు బాగున్నారు. ధనము ఆదాయపూర్వకంగా వచ్చేది బానే ఉంది, కానీ చాలా టైట్ పరిస్థితి ఏర్పడిపోయింది. చూడండి, రాశిలోనే శని గారితో పాటు కుజరవిలు కూడా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా చాలా ఉగ్రాన్ని ఇచ్చేటటువంటి గ్రహాలు. వెరసి 3 గ్రహాలు కూడా పూర్తిగా శుభకరమైన లక్షణాలు లేవు, అవి రాశిలో ఉన్నాయి. అంటే అనారోగ్యాన్ని సూచితం చేస్తున్నాయి. తలకి సంబంధించినటువంటి నొప్పులు, బాధలు
ఉండడానికి అవకాశం ఉంది, ఒళ్ళు నొప్పులు ఉండడానికి అవకాశం ఉంది. సంతాన రీత్యా అంత పూర్తిగా అనుకూలత అనేది కనిపించబోవడం లేదు. కుటుంబ జీవితం కాస్త బాగుంటూ ఉన్నప్పటికీ, అన్నదమ్ముల సహాయ సహకారాలు కాస్త బాగుంటూ ఉన్నప్పటికీ మనశ్శాంతి లేకుండా పోతోంది. మీకు మనశ్శాంతి అనేది లేదు. శారీరక కష్టం ఎక్కువగా ఉంది. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనబడబోవడం లేదు. ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏమైనా శుభకార్యాలు, విందులు, వినోదాలు ఇలాంటి వాటిలలో మనం పాల్గొంటామా అంటే అవి ఆ సమయం దాటిన తర్వాత మీరు వెళ్ళాల్సి వస్తుందే తప్ప, సమయానికి మీరు వెళ్ళి అక్కడ ఏదైనా పాల్గొందాము ఏ కార్యక్రమంలో అయినా అనుకుంటే అది అంతగా జరిగేటటువంటి పని కాదు. అంటే సమయాభావం అనేది ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంటుంది. ఏ పని చూడబోయినా మీరు ఆలస్యంగా వెళ్ళేదే కనిపిస్తూ ఉంటుంది. అలాగే స్థాన చలనానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా ఆలోచించినా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉండబోవడం లేదు. కొంచెం మాట తీరు బాగుంది, దీన్ని ఇంకా కొంచెం వృద్ధి చేసుకోండి. ఔషధ సేవ చేయవలసి వస్తుంది, దీనిని జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండండి. వైద్యుని దగ్గరికి వెళ్ళడము, ఔషధాన్ని తీసుకోవడము ఇవి తప్పనిసరిగా చేయండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారం చాలా బాగుండి మీకు కొంచెం లాభాల బాటలో ఉన్నారు. అలాగే శని, కుజ, బుధ, రవి 4 గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చదవండి. యోగా చెయ్యండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి కోసం మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి. ఇలవేల్పుని పూజించడం అనేది చాలా చాలా మంచి పద్ధతి. వాటితో పాటుగా ఈ అష్టదిక్పాలకులని కూడా మనము కొంచెం ప్రార్థన చేసుకోవడం అనేది మంచిది. కాబట్టే ఈ నవగ్రహాలకి కూడా మనము అన్నీ చేసుకోమని తెలియచెప్తూ ఉంటాము. శాంతి పూజలు అవిను ఇవి 2 తప్పనిసరిగా చేయండి. సంయమనంతో ఉండండి. చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని తెలియజేస్తూ శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.